భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో 5 యువకులు గల్లంతయ్యారు. భద్రాచలం పట్టణానికి చెందిన 7 యువకులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గోదావరి నది ప్రవాహంలో 5 గల్లంతు కాగా 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకర్, నవదీప్ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో 5 యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, భద్రాచలం శివారు ప్రాంతంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. సరదాగా ఉగాది సెలవులు గడిపేందుకు భద్రాచలం పట్టణానికి వచ్చినటువంటి 7 యువకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. అక్కడ 2 అప్పటికప్పుడే ఒడ్డుకు చేరుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి 3 విద్యార్థులు, భద్రాచలం పట్టణానికి చెందినటువంటి 2 విద్యార్థులు, మొత్తం 5 విద్యార్థులు భద్రాచలం శివారు ప్రాంతమైనటువంటి కొల్లుగూడెం ఇసుక ర్యాంపు సమీపంలో గోదావరి నదిలో కొట్టుకుపోయారు. ఈ మొత్తం 7 యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి లో ఉన్నటువంటి SRMT కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నట్టుగా చెప్తున్నారు. వీరంతా వరుస సెలవులు రావడంతో ఉగాదిని సెలబ్రేట్ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం పట్టణానికి వచ్చారు. భద్రాచలం పట్టణంలో వీళ్లతో పాటు కలిసి చదువుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఉండటంతో ఆ బంధువుల ఇళ్లకు వచ్చి ఇక్కడే ఉండి నిన్న స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం కూడా భద్రాచలం దేవస్థానానికి వెళ్లి సరదాగా ఈతకు వెళ్దామనేటువంటి లక్ష్యంతో వెళ్లి అంత గల్లంతయ్యారు. 2 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక 3 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.